మార్కెట్ లోకి కొత్త స్కామ్ వచ్చింది. అదే జంప్ డిపాజిట్ స్కామ్. సో ఈ స్కామ్ లో స్కామర్ ఏం చేస్తాడంటే మన అకౌంట్ కి నిజంగానే 2000 రూపాయల నుంచి 5000 రూపాయలు పంపిస్తాడు. సో అకౌంట్ లో డబ్బులు పడగానే బ్యాంక్ వాడు SMS పంపిస్తాడు, ఇలా మీ బ్యాంక్ అకౌంట్ లో 2000 పడ్డాయని చెప్పి. సో మనం ఆ SMS చూసి అబ్బా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి నిజమేనా అని చెప్పి UPI యాప్ ని ఓపెన్ చేసి బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. దీన్నే స్కామరు అడ్వాంటేజ్ గా తీసుకొని మనం UPI యాప్ ని ఓపెన్ చేసే లోపే మనకి మనీ రిక్వెస్ట్ ని పంపిస్తాడు UPI యాప్ లో. సో మనీ రిక్వెస్ట్ రాగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఫోన్ పే నుంచో, గూగుల్ పే నుంచో, పేటిఎం నుంచో, ఏదో ఒక UPI యాప్ నుంచి. సో నోటిఫికేషన్ రాగానే మనం ఎలాగో కంగారులో ఉన్నాం, డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి ఎలాగో ఓపెన్ చేయబోతున్నాం UPI యాప్ ని. ఎలాగో నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే అక్కడ పే అని ఉంటుంది. పే అని చెప్పి వాడు ఎంతకు పంపిస్తాడు రిక్వెస్ట్, మనీ రిక్వెస్ట్ 20000 రూపాయలకు 30000 రూపాయలకు పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20000 రూపాయలు రిక్వెస్ట్ పంపాడు, మనీ రిక్వెస్ట్. సో మనం చూసుకోలే, పేని క్లిక్ చేస్తాం.